భవిష్యత్తు. నేటి బాలలే రేపటి పౌరులని మనము స్కూల్స్లో చదువుకున్నాము. అయితే నేటి బాలలే రేపటి పాస్టర్లు, రేపటి దైవజనులు, ప్రవక్తలు, సువార్థికులు. కాబట్టి మనం పిల్లల్ని దేవుని వైపు తిప్పడానికి, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించడానికి మనం ఇప్పుడు కాదు అని అనుకుంటే అది తర్వాత ఎప్పటికీ కాదు. ఎందుకంటే ఒక సర్వే ఏమని చెప్తుందంటే 12 సంవత్సరాల లోపు పిల్లలు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే వాళ్ళు తప్పిపోలేదంట. పెద్దయిన తర్వాత తప్పిపోలేదంట. వాళ్ళు పాస్టర్స్ గాను, పరిచారకులుగాను, సంఘానికి సహకారులుగాను, సమాజంలో దేవుని సాక్ష్యమును ప్రకటించే వ్యక్తులుగా ఉన్నారంట. సర్వే చెప్తుంది. సో 12 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి సువార్త చెప్పడం